జీవితంలో ప్రతి మనిషికి తప్పకుండా ఒక దశ వస్తుంది. ఆ దశలో ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు. ఎవరిని నమ్మినా చివరకు నిరాశే మిగులుతుంది. చేసే పని ఏదైనా మధ్యలోనే ఆగిపోతుంది. మనసులో రోజు ఒకే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. నా జీవితం ఎప్పుడు మారుతుంది అని. బయటికి నవ్వుతూనే ఉంటాం, కానీ లోపల మాత్రం నలిగిపోతూ ఉంటాం. రాత్రి నిద్రపోయే ముందు ఓ ఆశ ఉంటుంది, కానీ ఉదయం లేవగానే మళ్ళీ అదే భారమైన మనసు. కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఎంత చీకటి రాత్రైనా దానికి ముగింపు తెల్లవారుజామున వెలుగే. చరిత్రలో చూసినా ఇదే నిజం కనిపిస్తుంది. ఒకే మనిషిని కాలమే రాజుగా మార్చింది. అదే కాలం అతన్ని నేల మీద నిలబెట్టింది. మళ్ళీ అదే కాలం అతన్ని సింహాసనంపై కూర్చోబెట్టింది. అంటే మనిషి మారలేదు, కాలమే మారింది. అలాంటి కాలమే మన జీవితంలో పెద్ద మార్పు రాబోతున్నప్పుడు ఆ మార్పుకు ముందు కొన్ని సూక్ష్మమైన సంకేతాలను ఇస్తుంది. అవి పెద్దగా అరవవు, గట్టిగా హెచ్చరించవు, నిశ్శబ్దంగా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. మనమే గమనించాలి, మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి ముఖ్యమైన మౌన సంకేతాలను ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం. మొదటిది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర రావడం. కొంతమందికి కొన్ని రోజులుగా ఒక విచిత్రమైన విషయం జరుగుతూ ఉంటుంది. అలారం పెట్టకపోయినా, ఎవరూ తమని లేపకపోయినా ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్ర తేలిపోతుంది. చుట్టూ నిశ్శబ్దం, బయట చీకటి, ఇంటి లోపల కూడా శాంతి. ఆ సమయంలో లేచినప్పుడు మనసులో ఎలాంటి తొందర ఉండదు, భారం అనిపించదు. శాస్త్రాల ప్రకారం ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో మన మనస్సు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మన అంతర్మనం మనతో మాట్లాడే సమయం ఇది. మీకు ఇలా నిద్ర తేలిపోతూ ఉంటే దాని అర్థం ఒక్కటే: మీ జీవితంలో కొత్త దారి తెరుచుకోబోతుంది. మీకు ఇప్పటి వరకు కనిపించని అవకాశాలు మంచి కాలానికి ముందు వచ్చే చాలా బలమైన సంకేతం. రెండవది, కారణం లేకుండా మనసు ఆనందంగా ఉండడం. కొన్ని రోజులు ఏ ప్రత్యేక కారణం లేకుండా మనసు హాయిగా ఉంటుంది. చిన్న విషయాలకే నవ్వు వస్తుంది. హృదయం తేలికగా అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది లోపలికి ప్రవేశిస్తున్న సానుకూల శక్తి సంకేతం. ఎక్కువ బాధ చూసిన వాళ్ళకే ఇలా అకస్మాత్తుగా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే బాధ పరాకాష్ఠకు చేరినప్పుడు కాలం మారడానికి సిద్ధమవుతుంది. ఇది ఒక మౌన సందేశం, నీ బాధకు ముగింపు దగ్గరలోనే ఉంది అని. ఇక మూడవది, ఇంటి చుట్టూ జంతువులు, పక్షుల కదలికలు పెరగడం. మీరు గమనించారా? మీ ఇంటి దగ్గరకు గోవు రావడం, ఆహారం కోసం ఎదురు చూడడం, లేదా పక్షులు ఇంటి చుట్టూ గూళ్ళు కట్టడం. రోజు రోజుకి పక్షుల కిలకిలలు పెరుగుతూ ఉంటే అది చాలా శుభ సూచకం. ప్రకృతి ఎప్పుడూ నెగటివ్ శక్తి ఉన్న చోట నిలబడదు. ప్రకృతి చేరుతోంది అంటే అక్కడ సానుకూల మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చెబుతున్న సంకేతం ఒక్కటే: మీ ఇంట్లో, మీ జీవితంలో శాంతి మరియు అభివృద్ధి రాబోతుంది అని. ఇక నాలుగవది, చిన్నపిల్లలు మీ వైపుకి ఆకర్షితులవ్వడం. చిన్నపిల్లల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వాళ్ళలో మోసం ఉండదు. వాళ్ళు శక్తిని మాత్రమే స్పందిస్తారు. చిన్నపిల్లలు లేదా శిశువులు మిమ్మల్ని చూసి అకస్మాత్తుగా నవ్వితే, మీ దగ్గరకు రావాలనుకుంటే, మీ చేతిని పట్టుకుంటే ఇది చాలా గొప్ప సంకేతం. మీ చుట్టూ ఉన్న శక్తి శుద్ధంగా ఉందని సూచిస్తుంది. అలాంటి సమయంలో మంచి విషయం నిశ్శబ్దంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఐదవది, స్వప్నాల్లో దైవిక శబ్దాలు వినిపించడం. కొన్నిసార్లు కలల్లో గంటల శబ్దం వినిపిస్తుంది, లేదా శంఖధ్వని, లేదా మంత్రోచ్చరణాల వంటి శబ్దాలు. ఇవి భయపడాల్సినవి కావు. ఇవి మన జీవితంలో ఉన్న అడ్డంకులు మెల్లగా తొలగిపోతున్నాయన్న సంకేతాలు. మన మనసులో ఉన్న భారం ఇప్పుడు విడుదల అవుతోందన్న సూచన ఇది. ఇక ఆరవది, కష్టకాలంలో భక్తి మార్గం కనిపించడం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో భక్తి వైపు మన మనసు వెళ్ళడం బలహీనత కాదు, అది ఒక సంకేతం. అప్పుల మధ్య కూడా మనసులో నమ్మకం పెరగడం, దైవంపై విశ్వాసం బలపడడం అంటే ఆర్థిక సమస్యలు క్రమంగా
తగ్గబోతున్నాయన్న అర్థం. అలాగే డబ్బు విషయంలో చిన్న చిన్న అనుకూల పరిణామాలు జరగడం మంచి కాలం మొదలవుతుంది అన్నదానికి సంకేతాలే. ఇక 7వది, శరీర అవయవాల్లో స్వల్ప కదలికలు. మన సంస్కృతిలో కొన్ని శరీర సంకేతాలను కాలం మారే సూచనలుగా భావిస్తారు. పురుషుల్లో కుడివైపు కదలిక, మహిళల్లో ఎడమవైపు కదలిక శుభసూచకంగా భావిస్తారు. ఇవి శాస్త్రీయంగా కాకపోయినా శతాబ్దాలుగా మన ప్రజల్లో నమ్మకంగా కొనసాగుతున్న సంకేతాలు. చివరి మాట, మీ జీవితంలో ఇలాంటి సంకేతాలు 1 లేదా 2 కనిపిస్తున్నాయంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవి చెబుతున్నది ఒక్కటే: మీ కష్టానికి ముగింపు దగ్గరలోనే ఉంది. మీ మంచి కాలం మెల్లగా మీ వైపుకి నడిచొస్తుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే: నమ్మకం కోల్పోకండి, సహనం వదలకండి, మంచి పనులను ఆపకండి. ఎందుకంటే మంచి కాలం శబ్దం చేస్తూ రాదు, నిశ్శబ్దంగా వచ్చి మీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.